మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు సాధన, నా హస్బెండ్ పేరు మేరుగా అవినాష్. మేము 2019 నుంచి లైఫ్ టెంపుల్ మెంబర్స్గా ఉంటూ వస్తున్నాము. రీసెంట్గా మా ఫ్యామిలీలో జరిగిన ఒక గ్రేటెస్ట్ మిరాకిల్ని టెస్టిఫై చేయాలనుకుంటున్నాము. ఈ మంత్ 2న మా వారి యొక్క చిన్నాన్నగారు అబ్బాయి మెరుగు రాజా ఒక భయంకరమైన రోడ్ యాక్సిడెంట్కి గురయ్యారు. యాక్చువల్గా వారు విజయవాడ ప్రాంతంలో ఉంటారు. తను ఏదో పని కోసమై బయటికి వెళ్ళి ఇంటికి రిటర్న్ అవుతున్నారు. నైట్ అరౌండ్ 10 o'clock 11 o'clock ఆ టైంలో. ఇంకా 5 నిమిషాలు ఇంటికి వెళ్ళిపోతారనే టైంలో ఈ దుర్ఘటన అయిపోయింది. ఈయన బైక్ పైన రిటర్న్ అవుతున్నప్పుడు సడన్గా ఒక డ్రంక్ పర్సన్ ఎదురు రావడం వలన ఆయనని అవాయిడ్ చేసే క్రమంలో ఈ యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో ఈయనకి తలపైన తీవ్రమైన గాయాలు అవడం వలన బాడీ అంతా కూడా ప్రాపర్గానే ఉందండి. జస్ట్ రోడ్డు మీద డైరెక్ట్ హెడ్ తగలడం వలన ఆ హెడ్కి చాలా సివియర్ ఇంజురీస్ అయిపోయినాయి. ఇమీడియట్గా హాస్పిటల్కి రష్ చేశారు. ఒక 2 హాస్పిటల్స్ అయితే కండిషన్ చాలా క్రిటికల్ ఉంది, మేమైతే అడ్మిట్ చేసుకోమని చెప్పేసి డిక్లైన్ చేశారు. విజయవాడలో మణిపాల్ అని చెప్పేసి ఇంకో హాస్పిటల్ ఉంటే అక్కడ వెళ్ళి జాయిన్ చేస్తే డాక్టర్స్ చెప్పారు 5 to 10% సర్వైవల్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. మేము నెక్స్ట్ డే 3rd IVA నెంబర్కి ఒక రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేశామండి. రాజా హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్, ప్లీజ్ ప్రే ఫర్ హిమ్, హీస్ హ్యావింగ్ జస్ట్ 5 to 10% సర్వైవల్ ఛాన్సెస్, కండిషన్ ఇస్ వెరీ క్రిటికల్, ప్లీజ్ అప్హోల్డ్ హిమ్ ఇన్ యువర్ ప్రేయర్స్ అని చెప్పేసి రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేస్తే మాకు లైఫ్ టెంపుల్ IVA నెంబర్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. ష్యూర్ బ్రదర్ విల్ ప్రే బట్ ఆల్సో కీప్ అస్ అప్డేటెడ్ విత్ ద ప్రోగ్రెస్ అని చెప్పేసి వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలిసిందే కదండి, 5th, 6th, 7th లైఫ్ టెంపుల్ యానివర్సరీ మీటింగ్స్ జరిగాయి కదా. 5th కందిలో బ్యాప్టిజమ్స్ జరిగాయి. మా హస్బెండ్ లైఫ్ టెంపుల్లో వాలంటీర్ కింద వర్క్ చేస్తున్నారండి. అయితే ఈ వాలంటీరింగ్ సర్వీసెస్లో ఉన్నప్పుడు 5th ఈవినింగ్న కొంతమంది బ్రదర్స్ వచ్చేసి రాజా గురించి అప్డేట్స్ అడుగుతారు మా ఆయన్ని. ఈయన కొంచెం స్టన్ అయ్యి, మేము రిక్వెస్ట్ చేసింది యాక్చువల్లీ మేము IVA నెంబర్లో ఫార్వర్డ్ చేశాం కదా, మిగతా వాళ్ళకి ఎలా అప్డేట్ వెళ్ళింది, ఒకవేళ రిక్వెస్ట్ వెళ్తే మహా అంటే ప్రేయర్ సెల్లో ఉన్న మెంబర్స్కి తెలియాలి, మెడికల్ టీం వాళ్ళకి తెలుస్తుంది, బట్ మిగతా మెంబర్స్కి అప్డేట్ ఎలా వెళ్ళిందని ఆ బ్రదర్స్ని అడిగారంటేనే. మీకు ఎలా తెలిసిందన్న విషయం అంటే ప్రీవియస్ నైట్ ఆల్ నైట్ ప్రేయర్ జరిగిందన్న ఇక్కడ. ఆల్ నైట్ ప్రేయర్లో ఆషర్ బ్రదర్ అనౌన్స్ చేశారు ఇట్లా రాజాకి కండిషన్ చాలా క్రిటికల్ ఉందని చెప్పేసి, చాలా భారంగా ప్రేయర్ చేయని కూడా చెప్పారు, మేము అందరితోటి ప్రేయర్ చేయించారు అని చెప్పేసి అన్నారనమాట. మాకు ఈ విషయం వినగానే చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే బ్రదర్ ఆయన పర్సనల్ ప్రేయర్స్లో, ఫాస్టింగ్ ప్రేయర్స్లో, సంఘ ప్రార్థనలో, ఆల్ నైట్ ప్రేయర్లో అందరితోటి ప్రేయర్ చేయించి ఆయన ప్రేయర్ చేసి మేము మా కుటుంబ అక్రతను మేము తనకు తెలియజేసుకున్నప్పుడు ఇంత పర్సనల్గా తీసుకొని అందరితో అంత భారంగా ప్రేయర్ చేయించారని తెలిసి మాకు చాలా కంఫర్టింగ్ అనిపించింది, చాలా సంతోషంగా అనిపించింది. అయితే అదే రోజు 5వ తారీఖునే మా హస్బెండ్ తన యొక్క పరిచయం ముగించుకొని అరౌండ్ నైట్ 12 o'clock 12:30 ఆ టైంలో రిటర్న్ అయిపోతుండగా బ్రదర్ ఎదురొచ్చారంట. ఆషర్ బ్రదర్ ఎదురొచ్చి అడిగారంట, ఎలా ఉంది అన్న రాజా, ఎలా ఉంది బ్రదర్ రాజాకి అని స్ట్రైట్ అవే పేరుతో అడ్రస్ చేస్తూ అడిగారంట. అప్పుడు ఈయన చెప్పారంట, లేదన్న కండిషన్ ఇంకా అంతే క్రిటికల్గా ఉందంటే బ్రదర్ ఒకటే మాట చెప్పారు, మార్క్ మై వర్డ్స్ బ్రదర్, మీరు ఇప్పుడు ఏ నోటుతోటి అయితే వచ్చి కండిషన్ క్రిటికల్ ఉంటుంది అంటున్నారో అదే నోటుతోటి వచ్చి మై బ్రదర్ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పేసి మీరే చెప్తారు. ఎందుకంటే మన లైఫ్ టెంపుల్లోనే ఒక మెంబరు ఆఫ్టర్ 25 days ఆఫ్ కోమా బయటికి వచ్చి రేపు మీ ఎదురుగుండా ఒక సాక్ష్యం ఇవ్వబోతున్నారు, అదే సాక్ష్యం మీరు కూడా చెప్తారు, కొన్ని రోజులు ఆగండి అని చెప్పేసి అన్నారంట. అయితే మణిపాల్ హాస్పిటల్ నుంచి 11th లిబర్టీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది ఫర్ బెటర్ ట్రీట్మెంట్. బ్రదర్ ముందుగా అన్నట్టుగానే మాకు మొన్న సండే అంటే 21st అప్డేట్ వచ్చిందండి దట్ రాజా ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని, అండ్ ఆల్సో దట్ హీ కెన్ బి హోమ్ ట్రీటెడ్ అని చెప్పేసి కూడా మాకు అప్డేట్ వచ్చింది. ప్రైజ్ బీ టు గాడ్. ఆల్మోస్ట్ 15 to 20 days ఆఫ్ స్ట్రగుల్ తర్వాత మెల్లమెల్లగా ఆయనలో ఫిజికల్ మూమెంట్స్ రావడం, ఫస్ట్ లిమ్స్లో మూమెంట్స్ స్టార్ట్ అయింది, తర్వాత కళ్ళు ఓపెన్ అయినాయి. రైట్ నౌ ఒకళ్ళ సపోర్ట్ తోటి ఆయన కూర్చోగలుగుతున్నారు, లైట్గా లెగ్ మూమెంట్ కూడా స్టార్ట్ అయిందండి. డెత్ నుంచి ఈ స్టేజ్ దాకా వచ్చారంటే నిజంగా ఇట్స్ గాడ్స్ మిరాకిల్. నిజంగా సంఘం యొక్క ప్రార్థన ఎదురుగుండా మరణం కూడా ఓడిపోయిందండి.
దానికి మా రాజనే సాక్ష్యం. మా ఫ్యామిలీ కోసం ప్రేయర్ చేసిన ప్రతి లైఫ్ టెంపుల్ మెంబర్కి, స్పెషల్లీ ఆషర్ అన్నకి, అందరికీ ఒక హ్యూజ్ థ్యాంక్ యూ చెప్తున్నాం మేము. వీ రియల్లీ ఫాల్ షార్ట్ ఆఫ్ వర్డ్స్ టు థ్యాంక్ యూ ఆల్. వీ రియల్లీ ఓ యూ ఎ లాట్. బట్ తను ఇంకా కంప్లీట్గా రికవర్ అవ్వాలి, మెమరీ రీగైన్ అవ్వాలి. డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే తను కంప్లీట్గా రికవర్ అవ్వాలంటే మినిమం ఒక 3 to 4 months అయితే టైం పడుతుంది. చాలా హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నామండి, ప్లీజ్ కంటిన్యూ టు ప్రే ఫర్ హిమ్. ప్రే ఫర్ హిస్ స్పీడీ రికవరీ. ప్రే దట్ హిస్ ఫ్యామిలీ మే విత్స్టాండ్ ఆల్ ద సఫరింగ్ డ్యూరింగ్ హిస్ రికవరీ ప్రాసెస్. మీ ప్రేయర్స్ వల్లే మరణం నుంచి బయటపడ్డాడు. డాక్టర్స్ చేయలేనిది, మెడికేషన్తో పాసిబుల్ కానిది దేవుడు చేశాడండి, నిరూపించుకున్నారు. మీ ప్రేయర్స్తో ఇంకా కంప్లీట్గా రికవర్ అవుతాడని నమ్మకంతో మిమ్మల్ని హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ కంటిన్యూ టు అప్హోల్డ్ హిమ్ అండ్ ఆల్సో ప్లీజ్ కంటిన్యూ టు అప్హోల్డ్ హిమ్ అండ్ ఆల్సో హిస్ ఫ్యామిలీ ఇన్ యువర్ ప్రేయర్స్. మే గాడ్ బ్లెస్ దిస్ లిటిల్ టెస్టిమోనీ. ప్రైజ్ లార్డ్ అండ్ థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ అండి. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి నా వందనాలు. అలాగే నాకు ఈ సాక్ష్యం చెప్పుకోవడానికి అవకాశం కల్పించిన లైఫ్ టెంపుల్కి డాక్టర్ అషర్ ఆండ్రూ గారికి నా కృతజ్ఞతలు. నా పేరు స్వీటీ సంతోష్. నేను వనస్థలిపురం హైదరాబాద్లో ఉంటాను. నా హస్బెండ్ సంతోష్ కుమార్. ఆయన వృత్తిరీత్యా అతను ఒక డాక్టర్. నాకు ఒక కుమార్తె, ఒక కుమారుడు. నా సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలి. నాకు లైఫ్ టెంపుల్ 2012 నుంచి తెలుసండి. అది కూడా ఎలా అంటే యాక్చువల్గా ఎవరో అంతా నా మేలుకే వాట్సాప్లో స్టేటస్ పెడితే చూశాను. ఆ సాంగ్ ఎంతో బలపరిచింది నన్ను. ఎందుకంటే అప్పటికి నేను చాలా కష్టాల్లో ఉన్నాను. అసలు అషర్ ఆండ్రూ గారు ఎవరు అని యూట్యూబ్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పటి నుండి నా జర్నీ స్టార్ట్ అయ్యింది లైఫ్ టెంపుల్తో. సో అప్పటికి నేను చాలా కష్టాల్లో ఉన్నానని చెప్పాను. అసలు ఏం జరిగిందో నాకు వివరంగా మీతో చెప్పుకోవాలని నేను ఆశపడుతున్నాను. నా హస్బెండ్ వచ్చి ఆయన అన్యుడు అనడం కంటే దేవుడు లేడు అని నమ్మే వ్యక్తి. అయితే కరోనా టైంలో అందరూ ఇంట్లో ఉండేవాళ్ళం కదా. అప్పుడు ఒక జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నాను. సో మా బాబాయ్ వాళ్ళ పిల్లలు మా ఇంటికి రావడం పోవడం జరిగేది. అయితే మా బాబాయ్ వాళ్ళ కొడుకు బీటెక్ అయిపోయింది. తను యూకేకి ట్రై చేస్తున్నాడు అప్పుడు. సో ఆ అబ్బాయి ఏంటి అంటే కొన్ని యాప్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసి కొన్ని ల్యాక్స్ లాస్ అయిపోయాడు. అయితే ఒకరోజు మిడ్ నైట్ నాకు కాల్ చేసి, అక్క నాకు సూసైడల్ థాట్స్ వస్తున్నాయి, నా అకౌంట్లో డాడీ అమౌంట్ ట్రాన్సాక్షన్స్ చేస్తారు కదా, అవి డాడీకి తెలియకుండా నేను 8 lakhs వాడేశాను అని చెప్పాడు. అప్పుడు నేను మా హస్బెండ్ టెన్షన్ పడుకు అసలు ఏమైంది ఏంటి అని చెప్పి ఆ అబ్బాయికి కొంచెం ఇది చెప్పి మీ డాడీతో మాట్లాడతాము అంటే, వద్దు అక్క, ఎందుకంటే డాడీ ఆల్రెడీ హార్ట్ పేషెంట్ కదా, మళ్ళీ చెప్తే ఏమన్నా అయిపోతుంది, బట్ నాకు ఒక 2 lakhs అయితే హెల్ప్ చేయండి అని రిక్వెస్ట్ చేశాడు. అలా మా హస్బెండ్ ఒక 2 lakhs ఇచ్చారు. తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చి, అక్క 2 lakhs కాదు కదా అక్క, 8 lakhs, నా ప్రాణాలు పోతున్నాయి, ఒక 6 lakhs ఎక్కడన్నా ఇప్పి అక్క, ఇంట్రెస్ట్ నేను కట్టుకుంటాను అని చాలా రిక్వెస్ట్ చేస్తే, నేను ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వేరే దగ్గర నా చెక్స్ పెట్టి బాండ్ రాసి మనీ తీపిచ్చాను అబ్బాయికి. అయితే అలా నడుస్తూ ఉన్నాయి. ఒక 6 months ఆ అబ్బాయి ఇంట్రెస్ట్ పే చేశాడు. తర్వాత నుంచి ఇంట్రెస్ట్ పే చేయడం మానేశాడు. సో అప్పుడు నేను వాటి అమౌంట్ నేను ఇవ్వాల్సి వచ్చింది. అట్లా 1 month కాదు 1 year వరకు నేను పే చేసుకుంటూనే వెళ్ళాను. తర్వాత అబ్బాయికి ఎన్ని కాల్స్ చేసినా కూడా ఆ అబ్బాయి నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసేవాడు. ఫోన్ లిఫ్ట్ చేసేవాడు కాదు. నేను ఇంట్లో ఏం చెప్తే ఏమంటారో అని భయము. ఎందుకంటే ఆల్రెడీ 2 lakhs హెల్ప్ చేశారు. అయితే ఇంకా ఇంట్రెస్ట్ కోసం నేను అసలు గోల్డ్ కూడా నేను తాకట్టు పెట్టి పే చేసేదాన్ని. ఆల్రెడీ నేను జాబ్ చేస్తున్నాను. నా అమౌంట్ అంతా అట్లనే వెళ్ళిపోయేది. సో అయితే ఇంటికి వెళ్ళి చెప్దామంటే అన్ని lakhs ఎలా ఇచ్చావు అని అంటారు. అలా చాలా నలిగిపోయాను. ఆ టైంలో అషర్ ఆండ్రూ గారి వాక్యాలు బాగా నన్ను ఆదరించాయి. ఒకరోజు భరించలేక ఇంట్లో చెప్పేశాను. అప్పుడు నన్ను ప్రతిదానికి ఇలా చేసావు, అలా చేసావు అని గొడవలు అయ్యేవి. అలా ఇంకా ఇంట్లో మనశ్శాంతి ఉండేది కాదు. అలా ఇంకా తర్వాత ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి చెప్పేసాం. వాళ్ళ పేరెంట్స్కి చెప్తే, మాకు సంబంధం లేదు, ఎలా ఇచ్చారు ఇంత మనీ అని చెప్పి వాళ్ళు అన్నారు. అన్నప్పుడు ఇంకా తర్వాత ఇంకా వేరే వాళ్ళతో చెప్పించడం అట్లా మొత్తం చేస్తే, మేము ఇచ్చిన అమౌంట్లో హాఫ్ మనీ వాళ్ళు ఇస్తామని ఒప్పుకొని ఒక హాఫ్ అమౌంట్ ఇచ్చారు. ఇంకా హాఫ్ అమౌంట్ ఇవ్వలేదు. సో అలా కొంచెం అమౌంట్ కూడా మేము లాస్ అయిపోయాము. తర్వాత నేను దేవుని దగ్గర క్షమాపణ చెప్పుకున్నాను. నేను జ్ఞానం లేక కొన్ని తప్పులు చేశాను.
ఇకపై ఎలా నడుచుకోవాలో అది నాకు నేర్పించమని ప్రేయర్ చేసుకున్నాను. తర్వాత నేను ఆస్ట్రేలియాకి అప్లై చేసుకున్నాను. అయితే నాకు రీసెర్చ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఆస్ట్రేలియాలోకి పిఆర్ అప్లై చేసుకున్నాము. సో ఆ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. సో అదేంటంటే పాయింట్ బేస్డ్ సిస్టమ్ కాబట్టి నాకు ఒక పాయింట్స్లో కొంచెం ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఫుల్ మార్క్స్ తెచ్చుకుందామని అనుకున్నాను. ఎగ్జామ్స్ అటెంప్ట్ చేశాను. యాక్చువల్గా 4 మాడ్యూల్స్ ఉంటాయి. అందులో 90/90 3 మాడ్యూల్స్లో వచ్చేవి, కానీ ఒక మాడ్యూల్లో ఆగిపోయేది. ఏంటి ఇలా అయిపోతుంది, ఆల్రెడీ ఫైనాన్షియల్గా దెబ్బతినున్నాను, మళ్ళీ ఇట్లా అవుతుంది, నేను ఏం చేసినా ఇట్లా అవుతుంది అని చాలా డిప్రెస్ అయిపోయేదాన్ని. ఇలా కాదు అని ఒకసారి లైఫ్ టెంపుల్కి వచ్చాను. అషరాండ్రు గారితో ప్రేయర్ చేయించుకున్నాను. తర్వాత ప్రేయర్ చేయించుకున్న తర్వాత మళ్ళీ నేను ఎగ్జామ్స్ రాయడం స్టార్ట్ చేశాను. బట్ సేమ్ సిచ్యుయేషన్, ఏం చేంజ్ లేదు. చాలా ఏడ్చేదాన్ని, ఆఫీస్కి వెళ్తూ ఏడ్చేదాన్ని, నైట్ మొత్తం ఏడ్చేదాన్ని. అట్లా యూట్యూబ్లో బాధపడినప్పుడల్లా యూట్యూబ్లో కొన్ని ర్యాండమ్గా వీడియోస్ చూస్తున్నప్పుడు నాకే ఎందుకు ఈ కష్టాలని అషరాండ్రు గారు కొన్ని మెసేజెస్ వినేదాన్ని. తర్వాత దైవమా ఇంత ఆలస్యమా అని అలా ప్రతి ఒక్క మెసేజ్ నా కోసమే అన్నట్టుగా ఉండేవి. నిజంగా అషరాండ్రు గారి మెసేజెస్ ద్వారా బలపడ్డాను అనే దానికంటే బ్రతకగలిగాను అనే మాట అనేది కరెక్ట్ ఏమో. అప్పుడు తర్వాత ఎందుకో మళ్ళీ ఇంకా విసిగిపోయి ఒకసారి ఎందుకో యూఎస్ఏలో ఒక యూనివర్సిటీలో నాకు సంబంధించిన సబ్జెక్ట్లో పిహెచ్డి ఆపర్చునిటీ ఉంటే అప్లై చేశాను. అయితే వాళ్ళు రెస్పాండ్ అయ్యి అన్నీ ఓకే అయినాయి అవి కూడా. కానీ టోఫెల్ రాయాలని చెప్పారు. కానీ నాకు 12 డేస్ అనుకుంటా, 12 డేస్ గ్యాప్ ఉంది. కానీ ఆ టైంలో నాకు అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు. మళ్ళీ అషరాండ్రు గారి దగ్గరికి వచ్చాను. ఇలా చెప్పాను, ఇలా నాకు ఇల్లినాయిస్లో ఆపర్చునిటీ వచ్చింది, బట్ ఎగ్జామ్ రాయాలి అని. అప్పుడు అషరాండ్రు గారు ఎందుకన్నారేమో నాకు తెలీదు, బట్ ఒక్కటే మాట అన్నారు, ఆస్ట్రేలియా కంటే మీకు యూఎస్ఏ బెటర్ ఏమో సిస్టర్, మీరు ప్రొసీడ్ అవ్వండి అని. అలా చెప్పారు. కానీ నా మనసులో మాత్రం ఆస్ట్రేలియానే ఉండేది. టోఫెల్ రాశాను, డిజైర్ స్కోర్ రాలేదు, ఆపర్చునిటీ పోయింది. మళ్ళీ డిసప్పాయింట్ అయిపోయాను. ఏంటి నేను ఏం చేసినా కూడా సక్సెస్ రాదా అని మళ్ళీ అషరాండ్రు గారి మెసేజెస్ వినడం, మళ్ళీ ధైర్యం తెచ్చుకోవడం, ఇలా డేస్ అన్నీ పాస్ అయిపోతూ ఉన్నాయి. యూఎస్ అనేది పక్కన పెట్టేశాను. మళ్ళీ ఆస్ట్రేలియా ట్రై చేశాను. బట్ నా ప్రయత్నాలన్నీ వృధా, మనీ విపరీతంగా ఖర్చు పెట్టాను, సేవింగ్స్ అన్నీ వృధా అయిపోతున్నాయి. ఒకరోజు అషరాండ్రు గారు సండే సర్వీస్లో ఒక మాట అన్నారు, ఒక లారీలో ఈజీగా ఆటో ఎక్కేయగలము, బట్ ఆటోలో లారీని ఫిక్స్ చేయలేము. సో దేవుని ప్రణాళికలోనికి మనం వెళ్ళాలి, కానీ మన ఆలోచనలోనికి దేవుని లాగొద్దు అని సూటిగా మాట్లాడారు. ఇంకా ఆ రోజు నాతో చాలా దేవుడు డైరెక్ట్గా మాట్లాడారని అనిపించింది. అయితే నేను చేసే ప్రయత్నాలు దేవుని చిత్తం కాదేమో, నా ఆలోచనలతోనే నేను వెళ్తున్నానేమో అని అనిపించింది. ఇంకా నా తల్లితో డిస్కస్ చేసినప్పుడు మా అమ్మ ఒక్కటే మాట అన్నారు, స్వీటీ, ఇంత పెద్ద దైవజనుడు నిన్ను ఆస్ట్రేలియా కంటే యూఎస్ ప్రొసీడ్ అవ్వమని చెప్పారు అంటే అది కరెక్టేమో. దేవుని సేవకులు ఊరికే ఏ మాట మాట్లాడరు. అషరాండ్రు గారు ఎందుకు ఆ మాట రిలీజ్ చేశారో ఆలోచించు అని నా తల్లి చెప్పగానే సరే అని ఆలోచించడం స్టార్ట్ చేశాను. సరే అయితే లాస్ట్ అండ్ ఫైనల్ 3 ప్రొఫెసర్స్కి నా సబ్జెక్ట్ ఏరియాలో మెయిల్ పెడదాము, రెస్పాండ్ అయితే కంటిన్యూ అవుదాము, లేకుంటే స్టాప్ చేసేద్దాము అనుకున్నా. అయితే నాకు యాక్చువల్గా నాకు ఇష్టమైన సబ్జెక్ట్ క్యాన్సర్ బయాలజీ. సో ఒక 3 యూనివర్సిటీస్కి ర్యాండమ్గా పిక్ చేసుకొని ప్రొఫెసర్స్కి మెయిల్ పెట్టాను ఆ సబ్జెక్ట్ ఏరియాలో. సో నాకు 2 months వరకు నాకు అసలు రెస్పాన్స్ రాలేదు. ఇంకా నేను అది వదిలేశాను. ఇంకా ఆయన చిత్తం ఏమిటో అని వదిలేశాను. మళ్ళీ అషరాండ్రు గారి విశ్వాసం గురించి మాట్లాడారు. ఎర్ర సముద్రం చీలిన తర్వాత అందరూ విశ్వాసంతో దాటేస్తారు, బట్ ఆ మిరాకిల్ జరగకముందే ఉండే విశ్వాసం గొప్పది అని చెప్పారు. మళ్ళీ ఆలోచించాను. ఈసారి అన్నీ వదిలేసి నా సమయం, నా ధనం, నా ఎనర్జీ, నా ఆలోచనలు సమస్తం దేవునికి వెచ్చించడం ప్రారంభించాలని డిసైడ్ అయిపోయాను. అంతా నా మేలుకి, ఆరాధన యేసుకే, అలా నా జీవితం ఉండాలి అనుకుని అలా బ్రతకడం స్టార్ట్ చేశాను. వన్ డే ఏమైంది అంటే, ఒకరోజు ఉదయమే నాకు ఒక ప్రొఫెసర్ మెయిల్ చేశారు, ఐఎమ్ యాక్సెప్టింగ్ ఇన్ టు మై ల్యాబ్ అని చెప్పి అప్లై ఇమీడియట్లీ అని చెప్పారు. నా సంతోషానికి అసలు అవధులు లేవు. ఇంకా ఆ ఒక్కటే కాదు, ఇంకా నాకు మిరాకిల్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. యాక్చువల్గా యూఎస్ఏకి వెళ్ళాలంటే 50 lakhs to 70 lakhs ఖర్చు పెడతారు. బట్ నా విషయంలో నాకైతే ఒక గ్రాడ్యుయేట్ టీచింగ్ పోస్ట్ ఇచ్చారు. నేను అక్కడికి వెళ్ళకముందే నాకు ఒక పోస్ట్ అసైన్ చేశారు. అంతేకాదు నాకు అది రావడం వల్ల నాకు ఇన్స్టేట్ ట్యూషన్ ఫీజు వస్తుంది, అది కూడా 5 lakhs. 5 lakhs కూడా మంత్లీ స్టైపెండ్ ఇస్తామన్నారు. నా మంత్లీ స్టైపెండ్ ఏంటి అంటే దట్ ఈస్ ఈక్వల్ టు మై 1 semester ఫీ. నాకు 0 ఖర్చుతో
చదువుకునే అవకాశం కల్పించారు. అంతేకాదు అన్నిట్లో కన్సెషన్ ఇచ్చారు. అన్నిటికంటే ఒక విషయం ఏంటంటే నాకు ఏ ఎగ్జామ్‌లో అయితే 1 మార్క్‌తో పోయిందో ఆ స్కోర్ యూనివర్సిటీలో నాకు చాలా యూజ్ అయింది. అంటే నేను ఇంతకుముందు ప్రయత్నాలు చేసి వేస్ట్ అనుకున్నానో అది కూడా దేవుడు నాకు యూజ్ అయ్యేటట్టు చేశారు. ఇంకా యూనివర్సిటీస్ ప్రొఫెసర్స్ ఇంకా మిగిలిన 2 యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కూడా మెయిల్ చేసి వాళ్ళు కూడా మా ల్యాబ్‌లో వర్క్ చేయండి. మీ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ చాలా బావుంది. వర్క్ చేయమని వాళ్ళు కూడా నాకు మెయిల్స్ చేశారు. అలా అన్ని అవకాశాలు ఏది సెలెక్ట్ చేసుకోవాలో కూడా తెలియకుండా దేవుడు నా విషయంలో 1 డోర్ క్లోజ్ చేసి మెనీ ఆప్షన్స్ ఇప్పుడు నాకిచ్చారు. అయితే నిజంగా 4 సంవత్సరాలు దేవుడు నన్ను బాగా నలగొట్టారు. నా తల్లి కన్నీటి ప్రార్థన. ఎందుకు నా కుమార్తెకి ఇలా అవుతుందని నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఉన్నప్పుడు ఎప్పుడైనా నైట్ నిద్ర లేచి చూసినప్పుడు కూడా తను ఎప్పుడు మోకాళ్ళ మీద ఉండి నా గురించి ప్రార్థిస్తూ ఉండేది. నా తల్లి ప్రార్థన కూడా నన్ను ఈ స్థితిలో ఉండడానికి ఒక కారణం. తర్వాత ఒకసారైతే నేను అషరాండ్రు గారి దగ్గరికి వెళ్ళి నేను సొంత వ్యక్తిలాగా నేను బర్స్ట్ అయిపోయాను. అషరాండ్రు గారి దగ్గర గట్టిగా ఏడ్చేశాను. ఒక్కటే మాట అన్నారు, దేవుడు మీకు ఏదో గొప్ప కార్యం చేయబోతున్నారు, ధైర్యంగా ఉండండి సిస్టర్ అని. తర్వాత నాకు ఇంకా అన్ని ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా వీసా ఇంటర్వ్యూ కూడా ఒక డేట్ వచ్చింది. దాని ముందు నేను అషరాండ్రు గారి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకున్నాను. అప్పుడు కూడా నాకు ఒకటే మాట చెప్పారు, అది దేవుని ప్రణాళిక అయితే ఏది మిమ్మల్ని స్టాప్ చేయదు, ధైర్యంగా వెళ్ళి ఇంటర్వ్యూ ఫేస్ చేయండి సిస్టర్ అని చెప్పారు. యాక్చువల్లీ ఇంటర్వ్యూ దగ్గర ఇటుపక్క అటుపక్క అందరూ రిజెక్ట్ అవుతూనే ఉన్నారు. బట్ నాకు కొంచెం భయం అనిపించినప్పటికీ ఒకటి గుర్తు చేసుకున్నాను. ఆ రోజు అషరాండ్రు గారు నా కోసం ప్రేయర్ చేశారు. రోజు ప్రేయర్ చేస్తూనే ఉన్నారు. నా తల్లి ప్రార్థన ఉంది, సంఘం ప్రార్థన ఉంది, విశ్వాసంతో ముందుకు వెళ్తాను అని ముందుకు వెళ్ళాను. జస్ట్ నన్ను 2 క్వశ్చన్స్ అడిగారు, 2 ఆన్సర్స్ ఇచ్చాను. యువర్ వీసా గోట్ అప్రూవ్డ్ అన్నారు. దేవునికే మహిమ కలుగును గాక. ఇలా ఎన్ని చెప్పినా టైం సరిపోదు. ఇంకా లాస్ట్లీ ఇంకా మా హస్బెండ్ ఏ దేవుడు నమ్మరని చెప్పాను కదా, కానీ ఒకసారి నేను లైఫ్ టెంపుల్కి తీసుకొచ్చాను. అషరాండ్రు గారి సాంగ్స్కి, మెసేజెస్కి, అసలు అషరాండ్రు గారి వాయిస్కి ఆయన ఫిదా అయిపోయారు. ఎంతోమందిని చూశాను, చర్చ్ పాస్టర్స్ని, ఇంకా చాలామందిని చూశాను బయట. బట్ అషరాండ్రు గారు చాలా సంథింగ్ స్పెషల్ అండ్ పవర్ఫుల్ అని ఆయన నోటి నుంచి సాక్ష్యం ఇచ్చారు. అంతేకాదు తనకి ఎప్పుడైనా బీపీ హై అనిపించినప్పుడు ఊరుకో నా ప్రాణమ సాంగ్ వింటే బీపీ కంట్రోల్ అయిపోతుంది అని చెప్పారు. ఇంకా లాస్ట్ ఇయర్ జూలై 7th అయితే లైఫ్ టెంపుల్ యానివర్సరీకి వచ్చాం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి. ఇంకా అక్కడ మేము రెయిన్బోని కూడా చూసాము. మేము ప్రత్యేక సాక్షులము. ఆ ఫొటోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. అలాగే అక్కడ అషరాండ్రు గారు మదర్ ప్రేయర్ చేస్తున్నారు. ప్రేయర్ అయిపోయిన తర్వాత చాలామంది క్రౌడ్ ఉన్నారు, క్యూలో ఉన్నారు ప్రేయర్ చేయించుకోవడానికి. నేనైతే నా మనసులో ఒకటే అనుకున్నాను, ఇంత గొప్ప దైవజనుని కన్న తల్లి దగ్గర ఒక్కసారి నాకు ప్రేయర్ చేసుకునే అవకాశం రావాలి, నా కుమారుడికి ఆ తల్లి చెయ్యేసి ప్రేయర్ చేయాలి అని నేను చాలా ఆశపడ్డాను. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆంటీ నన్ను చూసి వెంటనే పిలిచారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకో మా బాబుకి అషర్ అని పేరు పెట్టాము. అషరాండ్రు గారి పేరే. చాలా హ్యాపీ అనిపించింది అసలు. అయితే అషరాండ్రు గారి లాగా నా కొడుకు కూడా ఇంత గొప్ప దైవజనుడు అవ్వాలి అని ఆ తల్లి గారి చేత ప్రేయర్ చేయించుకున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ప్రేయర్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో ఇంకా నేను ఒకటి కంక్లూడ్ చేయాలని అనుకుంటున్నాను. మనం జీవితంలో పడిపోకుండా ఉండాలి అంటే మనల్ని అలా నడిపించే దైవజనుడు కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాంటి దైవజనుడి దగ్గర మనం ఉండాలి. నాకు నిజంగా అదే అనిపిస్తుంది. అషరాండ్రు గారు దొరకడం నిజంగా మన అదృష్టం, దట్టు ఇన్ హైదరాబాద్. సో ఎలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక్కసారి వాక్యం వింటే చాలు బ్రతికే ధైర్యం వస్తుంది. అంతేకాదు వాక్యాలను షేర్ చేయండి. ఎందుకంటే ఎంతోమంది చనిపోయే వాళ్ళు కూడా బ్రతికే అవకాశం ఉంది. నాలాంటి వాళ్ళలాగా ఎన్నో జీవితాలు కట్టబడతాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముఖ్యంగా అషరాండ్రు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా గురించి ఎంతో బాధ్యతగా ప్రేయర్ చేశారు, ఇంకా చేస్తూనే ఉంటారు. నేనే కాదు, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి, ఈ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి మీరు ప్రేయర్ చేస్తున్నారు. దానికి ఈ సాక్ష్యమే ఒక ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ సో మచ్. ప్రభునామ స్తోత్రాలండి. మీ అందరికీ నా వందనాలండి. 2 నెలల క్రితం నేను బాత్రూంలో పడ్డానండి. పడినప్పుడు నాకు సట్టు ఇరిగిపోయింది అనుకున్నాను. నాకు రక్తం అంతా కూడా సట్టు దగ్గర చాలా గడ్డ కట్టేసిందండి. గడ్డ కట్టేసినప్పుడు హాస్పిటల్కి రమ్మని
మా బాబు మా భర్త అన్నప్పుడు నేను హాస్పిటల్కి రాలేను, దేవుడు నాకు సంపూర్ణ స్వస్థ ఇస్తాడని మాట మీదే ఉన్నానండి. అప్పుడు ఆశార్ బాబు ఫోన్ చేసి చెప్పాను ఇలాగూ. చెప్పినప్పుడు ఆశార్ బాబు ప్రేయర్ చేశారు. మళ్ళీ 2వ వారం కల్లా నేను నడుచుకుంటా, ఫస్ట్ వారం రాలేకపోయానండి చర్చికి, 2వ వారం నడుచుకుంటా నెమ్మదిగా చర్చికి వచ్చానండి. ఆశార్ బాబు దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకున్నాను. నాకు అంతకు ఆశార్ బాబు ప్రేయర్ చేసినప్పుడు నాకు సంపూర్ణ స్వస్థత వచ్చిందండి. ఆశార్ బాబు ద్వారా మేము ఎంతో బలపడ్డామండి. ఇటువంటి గొప్ప వాక్యం అసలు ఎక్కడ కూడా దొరకదండి. చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుంది, అంత బాగా చెప్తారు. దేవుడు ఎంతో బలంగా వాడుకుంటున్నాడండి ఆశార్ బాబుని. ఆ విషయంలో మరి నేను ఎంతో కృతజ్ఞతరాన్ని. ఈ చర్చికి వస్తున్నానని నేను చాలా సంతోషపడుతున్నాను. లైఫ్ టెంపుల్కి వస్తున్నాను. ఇంత మంచి వాక్యాన్ని మా బాబు మా ఆశార్ బాబు మాకు అందిస్తున్నారు. దేవుని నామంలో నేను ఎంతో సంతోషపడుతున్నానండి. మరి చిన్నప్పటి నుంచి కూడా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, కానీ ఇంత బలపడలేదండి. అమ్మమ్మ వాళ్ళ ద్వారా నమ్ముకున్నాను, ఏదో నామకరణానికి నమ్ముకున్నాను తప్ప ఇంత లోతైన వాక్యం ఎప్పుడు కూడా మేము మరి వెళ్ళలేదండి. ఇలాగూ మరి లేనా కూడా మమ్మల్ని నడిపించారు. ఇలాగూ ఇక్కడ రండి అమ్మ, మరి ఇలాగూ సిస్టర్ రండి ఇక్కడికి, మరి వస్తే ఇక్కడ బలమైన వాక్యం ఉంది. ఆశార్ బాబు ఎప్పుడు కూడా నా ఆత్మీయ కొడుకు అనుకుంటానండి నేను. అలాగే మేము క్షత్రియాస్ కుటుంబంలో పుట్టామండి. మేము హిందూస్ అండి. మా బాబు నేను ప్రభువు నమ్ముకున్నామండి. నా భర్త నమ్ముకోలేదండి. అయినా సరే దశంభాగం ఇస్తానన్నప్పుడు నా భర్త ఎప్పుడు కూడా ఆటంకం పెట్టలేదండి. ఆ దశంభాగం ఇచ్చినప్పుడు మేము ఎంతో దీవింపబడ్డామండి. నా భర్త ఏపీ ట్రాన్స్కోలో డిఈగా చేశారండి. ఆయన అంజడేనండి. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. నా పేరు జయరాజ్. మేము లైఫ్ టెంపుల్కి గత 2 సంవత్సరం నుంచి వస్తున్నామండి. లైఫ్ టెంపుల్కి వచ్చినప్పటి నుంచి మా ఏరియాలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. నాకు ఉద్యోగం లేని సమయంలో దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చేశాడు. బిడ్డల కోసం ప్రార్థన చేయగా దేవుడు మాకు కుమారుని దయచేశాడు. అలానే నాకు సొంత స్థలం లేదండి. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తాను. హైదరాబాద్లోనే బైపాస్ సైడ్ మాకు 100 స్క్వేర్ యార్డ్ దేవుడు మాకు స్థలం ఇచ్చారండి. అలానే నాకు ఇంగ్లీష్ సరిగా రాదండి, అయినా కానీ నాకు సాఫ్ట్వేర్లో జాబ్ దేవుడు ఇప్పించాడు. ఏ విధంగా అంటే నేను వాళ్ళు మా క్లయింట్స్ కానీ మా టీమ్ లీడర్స్గా మాట్లాడతారు కానీ నాకు ఇంగ్లీష్ అస్సలు అర్థం కాదు. ఏ విధంగా ఎలా మాట్లాడో తెలియదు. కానీ నేను మీటింగ్ అటెండ్ అయ్యేటప్పుడు నేను ప్రతిసారి ప్రార్థన చేసుకుంటాను. దేవుడా నాకు ఇంగ్లీష్ మాట్లాడాలి, వాళ్ళు చెప్పి నాకు అర్థం కాదు, కానీ మీరు నా పక్కన నుండి వారు ఏం మాట్లాడుతున్నారో మీరే నా నోటితో మాట్లాడించమని ప్రార్థన చేసుకుంటాను. ఇప్పుడు కూడా నేను ప్రార్థన ఇప్పుడు నాకు సరిగా ఇంగ్లీష్ రాదు, కానీ నాకు దేవుడు నా పక్క నిలబడి నాకు సహాయం చేసి ఈ 2.5 సంవత్సరంలో నేను ఒక ప్రాజెక్ట్లో నిలబడి నేను ఉంటున్నానండి. ఇదైతే దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడు. ఇప్పుడు కూడా నేను ఇంగ్లీష్ మాట్లాడని తడబడతాను, నేను చెప్పే వాళ్ళకి అర్థమవుతుందో తెలియదు, కానీ దేవుడు మాత్రం నా వర్క్ పరంగా మాకు సాయం చేశాడు. నేను ఇంగ్లీష్లో మాట్లాడటప్పుడు కూడా నా పక్కన ఉండి నా నోటి ద్వారా ఆయనే మాట్లాడించాడు. ఇదైతే గొప్ప సాక్ష్యం అండి. అలానే అండి మా మదర్కి రీసెంట్గా చెస్ట్ పెయిన్ వచ్చింది. హాస్పిటల్ తీసుకోగా హార్ట్లో 2 బ్లాక్స్ ఉన్నాయని చెప్పారు. సో మేము బాగా ప్రార్థన చేసుకున్నామండి. దేవుడు ఆరోగ్యశ్రీ ద్వారా ఏ ఖర్చు లేకుండా మొత్తం ఫ్రీగా జరిగించాలంటే ఇప్పుడు అమ్మ చాలా హెల్తీగా ఉంది. కానీ 2 స్టంట్లు పడ్డాయని, కానీ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. అమ్మ ఇప్పుడు బాగా డిశ్చార్జ్ అయిపోయింది, ఇంటికి కూడా వచ్చేసింది, చాలా బాగుందండి. ఇట్లా చెప్పిన చాలా సాక్ష్యాలు ఉన్నాయండి. మా ఇళ్ళ దేవుడు గొప్ప కార్యాలు చేశారు. మళ్ళీ మా భార్య మళ్ళీ గర్భవతి అండి, మంచి ఆరోగ్యంగా ఉందండి. రేపు జూలై 15వ తేదీ డేట్ కూడా ఇచ్చారండి. మా ఇళ్ళ దేవుడు గొప్ప కార్యం చేసినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామండి. ఆమేన్. ఆశీర్వానికి నా వందనాలు చెప్తున్నాను. ఇంకా ఆ దేవుడు నా పట్ల చేసిన ఆ కార్యాలను నేను సాక్ష్యంగా చెప్పాలని ఆశపడుతున్నాను. సో ఆ రోజు డిసెంబర్ 2023 డిసెంబర్ 31st నైట్ ఆల్ నైట్ ప్రేయర్కి మైదాన్ ఎక్స్పో సెంటర్లో నేను
వచ్చారు. ఆ రోజు అన్న మెసేజ్ చెప్తూ మాట్లాడుతున్న కొన్ని మాటలు నాకు చాలా ధైర్యాన్ని అనిపించాయి. సో అవేంటంటే అన్న మాట ఏంటంటే, ఏ ప్లేస్ అయితే నువ్వు అవమానంగా భరిస్తున్నావో, ఏ ప్లేస్ అయితే తట్టుకోలేక నువ్వు దేవుని సన్నిధికి వచ్చావో, ఆ ప్లేస్ ని దేవుడు మహిమగా మార్చబోతున్నాడు అని అన్నాడు. సో ఆ మాట వినంగానే నాకు ధైర్యం అనిపించింది. సో నేను వచ్చింది జాబ్ కోసం. సో ఆ జాబ్ నాకు ఒక అవమానంగా ఉంది. సో ఆ జాబ్ని దేవుడు మహిమగా మార్చబోతున్నాడు, ఆ స్థితిలో నుండి నన్ను, ఆ ప్లేస్ నుండి నన్ను మార్చబోతున్నాడు అని ఒక ధైర్యం నాలో వచ్చింది. ఆ తర్వాత వెంటనే ఆయన అన్నాడు, నీకు ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. ఇంకా అన్నాడు, అన్న నువ్వు మనుషులతో కదా పోరాడాలి, దేవునితో పోరాడు. నీ సమస్య ఏదైనప్పటికీ, నీ అక్కరి ఏదైనప్పటికీ దేవునితో పోరాడు. ఇక నేను ఒక పాజిటివ్ మైండ్లోకి వచ్చేసేసిన. ఇంకా సో ఏంటంటే, నేను ఇప్పటి వరకు మనుషులతో పోరాడాను. ఇక్కడ జాబ్ కావాలి, ఆ ఇంటర్వ్యూ అని చెప్పి నేను ఇటు వచ్చాను. సో ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు మనుషులతో కాదు దేవునితో పోరాడాలి, యాకోబులాగా పోరాడాలి, విజయం సంపాదించుకో అన్నట్టు ఆ మాటలు నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చినాయి. సో ఇక నేను మెంటల్గా, ఫిజికల్గా మొత్తం ప్రిపేర్ అయిపోయినాయి. పెనుగులాడాల, దేవునితో పెనుగులాడి జాబ్ తెచ్చుకోవాలి ఎలాగైనా, అది ఈ రాత్రి సమయం అని చెప్పి ప్రిపేర్ అయిపోయి ఇక ప్రేయర్ చేద్దాము అని అనుకుంటున్నా. ఆ టైంకి ప్రేయర్ చేద్దాం, కళ్ళు మూసుకుందాము, ఇక ప్రేయర్ స్టార్ట్ చేసుకొని పెనుగులాడదాము అన్న టైంకి, సహోదరుడా నువ్వు ఖాళీగా వచ్చావు, ఖాళీగా వెళ్ళకు అని అన్నాడు. ఇంకా నాకు అన్నాడు చెప్తున్నాడు, నాకు ఇక్కడ అనిపిస్తుంది, నా మైండ్లో ఇట్లా అనిపిస్తుంది. సో నేను ఖాళీగా ఎందుకు వెళ్తాను, పెనుగులాడమన్నాడు కదా, పెనుగులాడతాను, జాబ్ వస్తుంది. ఖాళీగా వచ్చాను కానీ ఖాళీగా వెళ్ళను, ఒక నమ్మకం అయితే ఉంది. ఆ నమ్మకం అంతో ఉండి ఇంకా ప్రేయర్ చేద్దామని కళ్ళు మూసుకుంటున్న టైంలో ఇక దేవుడు అసలు ఆ టైం అసలు నాకు ఇక ఏమైందో తెలియదు, కానీ నేను జాబ్ కోసం ప్రేయర్ చేద్దాము అని చెప్పి కళ్ళు మూసుకుంటున్నా. ఇక అన్నాడు, కృప ఎమ్మటి కృప, దేవుడు నిన్ను ప్రేమిస్తున్న దేవుడు తరుముకుంటూ నీ దగ్గరకు వస్తున్నాడు అని అన్నాడు. ఇక నాకు ఇక కళ్ళు మూసుకొని, అయ్యా నీకు వందనాలయ్యా, పాపిని క్షమించగలిగిన మహా గొప్ప తండ్రి, నువ్వు నన్ను క్షమించాయి అయ్యా, ఎన్నో గొప్ప కార్యాలు చేసిన గొప్ప తండ్రి, ప్రభా నాకు విడుదల దయచేయ్యా. ఆ ప్రార్థన చేస్తున్నా. ఆ టైంలో ప్రార్థన చేస్తున్న ఆ టైంలో దేవుడు నేను ప్రార్థన చేస్తున్న ఆ టైంలో ఎవరో వాలంటీర్, నాకు తెలియదు, నేను ప్రేయర్లో ఉన్నాను. సో ఒక ప్రామిస్ కార్డ్ ఒకటి, ఒక పెన్ ఒకటి, ఆ రెండు నా బైబిల్ పైన పెట్టేసేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. సో ఇక నేను ఆ ప్రేయర్లో ఉంటుండగానే అన్న ఆమెనని అనేసినాడు, నేను కూడా ఆమెనని అనేసిన. సో ఆమెనని కళ్ళు తెరవగానే నాకు అనిపించింది, అరే నేను జాబ్ గురించి కదా అడగాల, అసలు జాబ్ గురించి మర్చిపోయినానంటే, అసలు జాబ్ కదా మనకు మెయిన్, ఆ జాబ్ గురించి అడగకుండా అరే టైం అయిపోయింది, ఇంకా మొత్తం ఆమెను అనేసినానే, మరి ఎట్లా అని బాధపడుతున్నాను. ఇక బలా అయిపోయింది. ఆ తర్వాత మెసేజెస్ ప్లస్ సాంగ్స్ ఇక అంతా అయిపోయింది. బయటకు వచ్చినాం, టీ తాగినాం, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకటో తారీఖు అరే 1వ తారీఖు కాల్స్ ఏం రాలేదు అని చెప్పి మధ్యాహ్నం వరకు వెయిట్ చేసిన. సరే మధ్యాహ్నం వరకు హెచ్ఆర్ నుండి కాల్స్ ఏం రాలేదు అని మధ్యాహ్నం వరకు వెయిట్ చేసిన తర్వాత కూడా ఒక కాల్ కూడా రాలేదు. సో మేబీ 1వ తారీఖు కదా, అందరు లీవ్లో ఉంటారేమో, కొన్ని కంపెనీస్ లీవ్లో ఉంటాయేమో అని చెప్పి అనుకున్న తర్వాత ఇక 2వ తారీఖు రాగానే పొద్దు నుండి వెయిట్ చేస్తున్నాం, ఒక్క కాల్ రాలే, మధ్యాహ్నం కాల్ రాలే, ఈవినింగ్ కూడా కాల్ రాలే. అరే ఏంట్రా ఇంత, అసలు ఒక్క కాల్ కూడా రాలేదు అసలు ఈరోజు, ఇంకా వీళ్ళకి లీవ్లు ఇంకా కంప్లీట్ అవ్వలేదా, కాల్స్ రావచ్చు కదా అని రెజ్యూమ్ అప్డేట్ చేసుకుంటూ నౌకరీలో వెయిట్ చేస్తూ ఉన్నాను. తర్వాత 3వ తారీఖు వచ్చింది. 3వ తారీఖు పొద్దున్నే ఇవ్వాలని ఒక కాల్ వస్తుంది అని వెయిట్ చేశాను. ఎంతలాగా వెయిట్ చేశానంటే అంతలా వెయిట్ చేశాను. దేవుడి కాడికి వెళ్ళాను, ప్రేయర్ చేసుకున్నాను. సో ఖచ్చితంగా నాకు జాబ్ వస్తుంది అన్న మైండ్ సెట్లోకి వెళ్ళిపోయాను.
మైండ్ సెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక కాల్ రాలేదు, ఏం లేదు. నాకు తెలిసి మార్నింగ్ 3వ తారీఖు 9:30, 10 ఆ టైంలో ఫస్ట్ కాల్ వచ్చింది ఒక కంపెనీ నుండి. సో మీరు రెజ్యూమ్ పంపించండి, ఇంటర్వ్యూ తీసుకుంటాము అని అన్నారు. సో 10 గంటలకి కాల్, 9:30, 10 ఆ టైంకి కాల్ వచ్చింది. సో నేనైతే వేరే పని మీద బిజీగా ఉండి నేను పంపించలేదు. మళ్ళీ ఒక 10:30, 11కి మళ్ళీ కాల్ వచ్చింది. సో పంపిస్తున్నాను అని చెప్పాను. సో నేను వేరే ఆ రోజు ఇంకో 2 ఇంటర్వ్యూలు ఎక్స్ట్రా వేరే ఇంటర్వ్యూలు ఉన్నాయి. సో ఆ ఇంటర్వ్యూలకి ప్రిపేర్ అవుతూ లేకపోతే అవుతున్నాను. ఇంకా దానికి సంబంధించిన రిక్వైర్డ్ డేటా అంతా ఆ కంపెనీ వాళ్ళు ప్రీవియస్గా ఏం అడిగారో అదంతా చూసుకుంటున్నాను. ఆ టైంలో మళ్ళీ కాల్ వచ్చింది. నాకు తెలిసి 11కో ఏ టైంకో వచ్చింది, 10:30, 11కి ఆ టైంకి కాల్ వచ్చింది. సో సారీ అండి, నేను వేరే పనిలో బిజీగా ఉన్నాను, నేను ఇప్పుడే పంపిస్తున్నాను అని చెప్పి ఆ కాల్ కట్ చేసి వెంటనే రెజ్యూమ్ పంపించాను. పంపించిన వెంటనే వితిన్ 5 to 10 minutes లోపే నాకు కాల్ చేసి మీ మెయిల్ ఐడికి ఇన్విటేషన్ వస్తుంది, మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి, 2:30 to 3 మీరు కంఫర్టబుల్ ఉంటారా అని అన్నారు. సో 2:33 అయితే ఓకే, నేను కంఫర్టబుల్, ఓకేనండి, ఆ టైం నాకు నేను అటెండ్ అవుతాను అని చెప్పాను. చెప్పిన వెంటనే ఇంటర్వ్యూకి అటెండ్ అయిన తర్వాత ఒక నియర్లీ ఒక 1/2 hour to 45 minutes అట్లా ఇంటర్వ్యూ నడిచిన తర్వాత అయిపోయిన తర్వాత ఇక నాకు ఏదో ఒక ధైర్యం వచ్చేసేసింది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూర్ ప్యానల్ నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఐఎమ్ గుడ్ విత్ యూ, సో ఎనీథింగ్ మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా నన్ను అని అన్నాడు. సో నేను డైరెక్ట్గా ఆయనకి అడిగాను, నథింగ్ అందాము అని అనుకుంటున్నా, ఐఎమ్ గుడ్ అందామని అనుకున్న టైంలో నా మైండ్లో ఏంటో అట్లా ఒకసారి అడగాలనిపించింది. సో అడిగేద్దాము అని చెప్పి ఈ జాబ్లో నా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అని అడిగితే, నథింగ్ స్పెషల్, సో వీఆర్ ఇంక్రీజింగ్ అవర్ టీమ్ అని అన్నాడు. ఓకే అని అన్నాను. సరే, ఆ కాల్ ఎండ్ అయిపోయింది, ఓకే అయిపోయింది. ఒక 5 minutes వరకు వెయిట్ చేశాను. సో ఆ ఇంటర్వ్యూ ఇంకొక మాట కూడా అన్నాడు, సో అవర్ హెచ్ఆర్ కాల్ బ్యాక్ టు యూ అని అన్నాడు. సో హెచ్ఆర్ కాల్ చేస్తారు కదా, వెయిట్ చేద్దాము అని అన్నాను. ఇంకా 4 గంటలకి 4 నుండి ఇంకొక ఇంటర్వ్యూ ఉంది నాకు. సో ఇంకా దాన్ని ప్రిపేర్ అవుదాము అని చెప్పి ఈలోపు ఏమైనా కాల్ వస్తుందేమో వెయిట్ చేస్తున్నాను. సో 5 నిమిషాలు చూసిన కాల్ ఏం రాలేక, సో అంటే అంత ఆశగా సో నేనే కాల్ చేసిన హెచ్ఆర్ కాల్ చేసి ఇంటర్వ్యూ అయిపోయింది, సో ఎనీ అప్డేట్ అని అడిగితే నేను we are received your update, you are selected client round. సో క్లయింట్ రౌండ్ మీరు సెలెక్ట్ అయిపోయారు. ఇంకా ఫార్మాలిటీగా మన కంపెనీ నుండి 1 to 2 ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఆ ఇంటర్వ్యూస్ ఫార్మాలిటీగా మీరు చేసేసేయండి, ఫర్దర్ ప్రాసెస్ కంప్లీట్ చేద్దాము అని అన్నారు. సరే, కాల్ అయిపోయింది. నాకు ఇంకేంటంటే ఫర్దర్ ప్రాసెస్ కంప్లీట్ చేద్దాము అని అన్నాడు, కానీ ఆఫర్ లెటర్ దీని గురించి ఏం మాట్లాడలేదు. సో మిగతా రౌండ్లు కూడా ఉంటాయి కదా, అవి క్లియర్ చేస్తేనే కదా ఆఫర్ లెటర్ అని నేను అనుకున్నాను. సో అయిపోయిన తర్వాత అతను మళ్ళీ కాల్ చేసి 3వ తారీఖు ఈరోజు 9 to 9:30 ఆ టైంకి, నైట్ 9 to 9:30కి ఒక సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూ ఉంది, మీరు అటెండ్ అవ్వాలి అని అన్నాడు. సో ఓకే అని అన్నాను. ఓకే అన్న తర్వాత 9 to 9:30 ఇంటర్వ్యూ జరిగిన తర్వాత ఒక 10కి ఆయన కాల్ చేసి, రేపు హెచ్ఆర్ మీటింగ్ ఉంది, ఒక మార్నింగ్ నాకు టైం గుర్తులేదు, మార్నింగ్ 10 to 11 అయ్యే టైంలోన హెచ్ఆర్ మీటింగ్ ఉంది, హెచ్ఆర్ మీటింగ్ ఉంటుంది అని అన్నాడు. ఉంటుంది అని అన్నప్పుడు సరే ఓకే అని అన్నాను. తర్వాత మార్నింగ్ అంటే 4వ తారీఖు మార్నింగ్ హెచ్ఆర్ మీటింగ్కి అటెండ్ అయిన వెంటనే ఆఫ్టర్నూన్ కాల్ చేసి యూ హ్యావ్ క్లియర్డ్ ఆల్ రౌండ్స్, యు ఆర్ సెలెక్టెడ్ అవర్ కంపెనీ అని చెప్పి కాల్ చేసిన తర్వాత ఈవినింగ్ 4 or 5 లోపు నీకు ఆఫర్ లెటర్ రిలీజ్ అవుతుంది, సో మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే నేను ఒక రౌండ్ ఫిగర్ చెప్పాను. ఆ రౌండ్ ఫిగర్ తర్వాత క్లోజ్ అయిపోయింది కాల్. ఇక 3కి వెయిట్ చేసిన, 3కి కాల్ చేసిన, 3-4 లోపు వస్తుందని అన్నారు కదా, ఇంకా రాలేదేంటి అంటే డిస్కషన్స్ జరుగుతున్నాయి, మేము మీ వర్క్ మీదే ఉన్నాము అని అన్నారు. సో ఓకే, అంతటితో అది అయిపోయిన తర్వాత నేను కాల్ పెట్టేసిన తర్వాత మళ్ళీ 4కి కాల్ చేసిన తర్వాత కూడా ఆయన కాల్ లిఫ్ట్ చేయలేదు.
సో ఏంటా ఇంకా సరే ఎక్కువ సార్లు చేయకూడదు అని చెప్పేసేసి నాకు ఎందుకు అట్లా ఫోన్ చూసుకుంటూ నిద్రపోయిన తర్వాత నేను 5:30కి ఆ టైంకి నిద్ర లేచాను. లేచిన తర్వాత ఫోన్ చూసుకున్నాను. ఫోన్ చూసుకుంటే ఆ హెచ్ఆర్ నుండి 2 మిస్డ్ కాల్ ఉన్నాయి. ఆ మిస్డ్ కాల్ ఉన్నాయని చెప్పి వెంటనే కాల్ బ్యాక్ చేశాను. కాల్ బ్యాక్ చేసి కాల్ రింగ్ అవుతుంది. పైన ఒక మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ ఏంటా అని చెప్పి ఇలా స్క్రోల్ డౌన్ చేయడానికి కిందకి లాగ్గానే ఆయన దగ్గర నుండి మెసేజ్లు ఉన్నాయి. ఏమో మెసేజ్లు ఉన్నాయి అని చెప్పి ఇట్లా చూసినా వెంటనే ఆఫర్ లెటర్ అని అట్లా కనిపించింది. అరే అని చెప్పి వెంటనే ఆయన కాల్ కట్ చేసేసి నీ ఆఫర్ లెటర్ మీ మెయిల్కి సెండ్ చేసాము, ఒకసారి చూసుకోండి అని నార్మల్ టెక్స్ట్ మెసేజ్ చేశాడు. మెయిల్ చూసుకుందామని ఓపెన్ చూస్తుంటుంటే అతను కాల్ చేశాడు. హెచ్ఆర్ కాల్ చేసేసి ఇలా మీకు 2 సార్లు కాల్ చేసాము, ఆఫర్ లెటర్ రిలీజ్ అయింది, మీ మెయిల్కి సెండ్ చేసాము, ఒకసారి చూసుకోండి. మీరు అడిగిన ఆ అమౌంట్ కంటే 2 lakhs ఎగస్ట్రా కంపెనీ మీకు శాంక్షన్ చేసింది. సో మీరు హ్యాపీ అని అనుకుంటాను అన్నట్టు అని కాల్ పెట్టేశాడు. నేను ఆఫర్ లెటర్ చూసుకున్నాను. ఇక్కడ ఆఫర్ లెటర్ చూసుకుంటే ఏముంది, నేను అనుకున్న దానికంటే 2 lakhs ఎగస్ట్రా ప్యాకేజ్ ఉంది. నేను అడిగిందే చాలా ఎక్కువ. నా ప్రీవియస్ శాలరీస్ పోల్చుకుంటే చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ అడిగాను. దానికంటే వీళ్ళు ఈ కంపెనీ ఇచ్చాడు, ఈ ఆఫర్ లెటర్ వచ్చింది. సో నేను అది చూసుకున్నాగానే దేవా ఈ ముందు నేను ఈ పని ముందే చేస్తుంటే నాకు లైఫ్ బాగుండు కదయ్యా. అయ్యా నీకు వందనాలయ్యా, నీకు థ్యాంక్ యూ ప్రభా, నాకు జాబ్ ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా, నీకు రుణపడి ఉంటానయ్యా ఎప్పటికీ ప్రభా. ఇటువంటి స్థితిలో నుండి నన్ను నడిపియ్యా. నేను మాత్రం నా చేయి మాత్రం నువ్వు వదలొద్దయ్యా, నేను నీ కాడే నమ్మకంగా విశ్వాసంగా ఉంటానయ్యా అని దేవుడికి ప్రార్థన చేసుకున్నాను. దేవుడు నా ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుడి నామమున మీ అందరికీ వందనాలు. దేవుడికి ఇచ్చిన ఈ సాక్ష్యం చెప్పే భాగ్యం ఇచ్చినందుకు దేవుడికి వందనాలు. నా జీవితంలో అనేక గొప్ప కార్యములు దేవుడు చేశాడు. ఉద్యోగ విషయంలో తను కూడా నా పట్ల అద్భుత కార్యములు చేశాడు. ఇంటర్వ్యూకి ప్రార్థించి వెళ్ళినప్పుడు దేవుడు నేను భయపడుకు నేను తోడై ఉన్నానని వాగ్దానం చేశాడు. అట్టి రీతిలో గొప్పగా నాకు మంచి ఎంఎన్సీలో నాకు దేవుడు ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఉద్యోగంలో జాయిన్ అయిన 1.5 yearకి నా మీద మేజర్ ఎస్కలేషన్ అయ్యింది. నా తప్పు లేకపోవచ్చు, బట్ ఇష్యూ గాట్ ఎస్కలేటెడ్. అది నా క్లయింట్ మేనేజర్. సో ఎస్కలేషన్ ఇష్యూ చాలా పెద్దదయ్యింది. అప్పుడు దేవుడు తన మహిమార్థం నన్ను నిలవబెట్టుకున్నాడు. నా వర్క్ ఏంటో, నేను ఎట్లా వర్క్ చేస్తానో దేవుడు అందరికీ తెలియచెప్పాడు. ఒక శోధనలో దేవుడు మహిమ కార్యములు చేస్తాడన్నప్పుడు ఇదేనేమో బహుశా దేవుడు నా పట్ల గొప్ప కార్యములు చేశాడు. నా వర్క్ ఏంటో ప్రూవ్ చేశాడు దేవుడు. అట్లనే నా వివాహము కూడా గొప్ప రీతిలో చేశాడు. నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నా, బట్ దేవుడు గొప్పగా ఘనంగా నా వివాహం చేశాడు. మంచి కుటుంబంలో నన్ను నిలవబెట్టాడు. మా అత్తయ్య గారు, మా మావయ్య గారు నన్ను చాలా బాగా చూసుకుంటారు. ఐ రెస్పెక్ట్, లైక్ చాలా ఫ్రీడమ్ ఉంటుంది నాకు. మంచి ఇంటికి నేను కోడలిగా వెళ్ళాను. నేను దాని కొరకే ప్రార్థన చేశాను. ఎక్కడైతే నేను సంతోషంగా ఉంటానో దేవుడు అక్కడ నన్ను నిలవబెట్టమని నేను ప్రార్థన చేశాను. అటు రీతిలో దేవుడు నా విషయంలో గొప్ప కార్యములు చేశాడు. అలాగే యషర్ ఆండ్రూ గారి చర్చ్ ప్రకారం కూడా దేవుడు నా విషయంలో గొప్ప కార్యం చేశాడు. నేను వివాహమై హైదరాబాద్కి మూవ్ అయినప్పుడు నేను చాలా చర్చ్లు చూశాను, వెళ్ళడానికి ట్రై చేశాను. బట్ ఎప్పుడు నాకు వెళ్ళే ఇంట్రెస్ట్ వచ్చేది కాదు. కొన్ని టైమ్స్ యాక్చువల్లీ వెళ్ళి కూడా మేము బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. బట్ ఇక్కడ ఎవ్రీ వీక్ మేము వస్తున్నాము. ఐఎమ్ రియల్లీ అమేజ్డ్ విత్ ద నాలెడ్జ్ హీ హ్యాస్. గొప్ప చర్చ్ ఇచ్చాడు. ఆ చర్చ్ ఇచ్చిన విధానంను బట్టి కూడా దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యంలో దేవుడిని దీవించిన కాక. ఆమేన్. అందరికీ నేను ఈరోజు అయ్యగారి వచ్చాను. వస్తే నేను నా భర్త విషయంలో బాధపడుతున్నాను.
అనుకుంటున్నాను. కానీ ఈరోజు ఖచ్చితంగా అయ్యగారు ప్రార్థనలో భర్త గురించే చెప్పాడు. నాకు నా హృదయానికి తగిలింది, నా గురించి చెప్పినట్టు నాకు అనిపించింది. దేవుడు నా పట్ల నేను అనుకున్నాను చాలా సార్లు దేవుడు నాతో మాట్లాడలేదు అని. కానీ దేవుడు అయ్యగారి ద్వారా నాకు చాలా మాట్లాడాడు, నన్ను బలపరిచాడు. నేను నా భర్త గురించి ఎక్కువ బాధపడుతున్నాను, కానీ ఈరోజు వాక్యం కూడా భర్త గురించే వచ్చింది, కుమిలిపోవద్దని అని చెప్పాడు. దేవుడు నాకు మరి గొప్పగా అతను మాట్లాడినందుకు నేను చాలా సంతోషపడుతున్నానండి. దేవుడు ఈరోజు నాతో మాట్లాడారండి అయ్యగారి ద్వారా. నేను ఇంటికాడ ప్రార్థన చేసుకుంటే చాలా బాధపడ్డానండి. ప్రభువా, మరి అందరితో కళల్లో దర్శనాలతో ఎంతో రూపంగా మాట్లాడతారు, స్వరూపంతో మాట్లాడతారు. మరి నాకు అంత జ్ఞానం లేదు, నాకు తెలుసుకునే జ్ఞానం లేదు. మరి ఈ రోజు నేను మందిరానికి వెళ్తున్నాను, మీరు నాతో మాట్లాడండి అనుకున్నాను. కొన్ని చచ్చిపోతే అది కూడా వచ్చింది వాక్యంలో, చనిపోతే నేను నరకానికి వెళ్ళిపోతానేమో అని భయపడ్డాను. నేను ప్రార్థన చేశాను, ప్రభా బతికి నేను సరిగా ఉండలేకపోతున్నాను, మీరు చచ్చిపోతే నేను నరకానికి అంటున్నాను. మరి ఏంటి ప్రభా నా పరిస్థితి, నా భర్త విషయంలో మరి నాకు న్యాయం చేయండి, నేను బాధపడుతున్నాను. నేను ఇంటికాడ ఎలా అనుకుని ప్రార్థించుకొని వచ్చాను. దేవుడు ఖచ్చితంగా ఈ అయ్యగారి ద్వారా నాతో మాట్లాడారు. దేవుడు మరి నా హృదయాన్ని తాకాడు. ఇది నాకే చెప్పిన వాక్యం అని అనిపించింది. నేను చాలా ఆనందంగా ఉన్నాను. నాకు అయ్యగారి వాక్యం ఈ అయ్యగారి వాక్యం చెప్పేటప్పుడే నేను నేర్చుకున్నాను, ప్రభా ఇది నా గురించి మీరు చెప్తున్నారా అని. నేను చనిపోదామని కూడా అట్లా అనిపించింది నా మనసుకి, నా భర్త విషయంలో. కానీ ఇప్పుడు చాలా ఆనందంగా అనిపించింది దేవుడు మాట్లాడే విధానాన్ని బట్టి. దేవుడు అందరితో ఇట్లా కూడా మాట్లాడతాడా అనిపించింది. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎంతో మందితో కూడా దేవుడు అలాగే మాట్లాడి ఉండొచ్చు. కానీ ఈ అయ్యగారు మాలాంటి వాళ్ళ గురించి ఎంతో మంది గురించి ప్రార్థన చేయబట్టి ఈరోజు ఇంత బలపడే అయ్యగారు మాలాంటి వాళ్ళకి వాక్యం మరి బోధించారు. మరి నా హృదయాన్ని బాగా కదిలించింది. ఎందుకంటే నేను ఇంటికాడ ప్రార్థన చేసుకున్నప్పుడు నాతో మాట్లాడు అని ఆయన మాట్లాడాడు ఈ ఆశీర్ అయ్యగారి ద్వారా. దేవాది దేవునికి వందనాలమ్మా. నేను రాజమండ్రి నుండి వచ్చాను ఆయన. మీ సాక్ష్యం ద్వారా రక్షణ పొందానమ్మా. నేను ఇంత పక్షవాతం ఉండి కూడా ఆ బాబు సాక్ష్యం, ఆ బాబు వాక్యం ప్రతి ఆదివారం నాకు వికలాంగ చెల్లి ఉందమ్మా. ఆ చెల్లిని నెట్టుకుని కూర్చొని ప్రార్థన పూర్వకంగా ఇద్దరం కూర్చోలేసుకుని ఆన్లైన్లో మీ వాక్యం, మీ పాటలు స్టార్టింగ్ నుండి నేను వింటానమ్మా. నా పిచ్చి చెల్లి మైండ్, బ్రెయిన్ అంతా పోలియో అయినప్పటికీ మీ ముఖం చూడగానే ఆ బిడ్డ సంతోషపడిపోయి చప్పట్లు కొట్టేస్తుందమ్మా. జ్ఞానం లేదు అయినప్పటికీ మీ ముఖం చూసేటప్పటికి ఆనందపడిపోతుంది. అమ్మ అమ్మ అంటుందమ్మా మా చెల్లి. మీ వాక్యం ఆన్లైన్లో వినగానే చప్పట్లు కొట్టుతూ రాదు కదమ్మా, తొడ మీద చెయ్యి ఇలాగ అనుకుంటూ ఉంటుంది. నాయన బాబు, నేను మీ సాక్ష్యం 1000 సార్లు చదివి ఉంటానమ్మా. మీ సాక్ష్యం ద్వారా నేను రక్షణ పొందాను నాయన బాబు. నేను ఏఎల్సి సంఘస్థురాలని. టీవీలోను వాక్యం, మీ సాక్ష్యం విని మీరు యేసయ్య శిష్యుడు కాదు, యేసయ్య తమ్ముడని నా హృదయంలో పెట్టుకొని నేను అదే వ్యూతో నిత్యం మొన్న ఫ్రైడే హోల్ నైట్ ప్రేయర్ నేను ఇంట్లో ఏకీభవించి నా బిడ్డకి అమ్మ నాన్నగారు ఇచ్చావు, వాళ్ళకి ఆరోగ్యాలు దయచేయి యేసయ్య. నా బిడ్డకి మందిరం కట్టడానికి స్థలం ఏర్పరచు నాయన. అందమైన మందిరం కట్టుకుని మేము అందరూ ఆరాధించుకునేటట్టు చెయ్యేసయ్యని ఆ రాత్రంతా ఉపవాసంతో ఫ్రైడే ప్రార్థన చేశామండి నాయన. నేను ఇది 2nd టైం అమ్మ రావటం. మీ ప్రార్థన ఎంత కుట్టిదాన్నైనా సరే నేను వచ్చేస్తున్నాను నాయన. మీలో నాకు దేవుడు కనబడుతున్నారు. మీ వాక్యం, మీ పాటలు రాత్రి 12 వరకు విని ప్రేయర్ చేసుకొని మీకోసం అందరి కోసం చేసి అప్పుడు పడుకుంటానమ్మ. శనివారం రాత్రి వచ్చిందంటే నాకు ఆనందం పండగ. శనివారం ఇంకా నేను నా కొడుకుని చూసుకొని ఆత్మీయ ఆహారం ఇవాళ వినేస్తాను. 2 మెసేజ్లు ఇన్ని. ఫస్ట్ మెసేజ్ ఇన్ని దీవెనిచ్చి వరకు కూర్చొని
దీవెనిచ్చాక అప్పుడే వెళ్ళి ఆ పిచ్చి పాపకి అన్నం తినిపిస్తాను, నేను తింటానమ్మా. నేను షుగర్ పేషెంట్ అయినా మీ వాక్యానికి ఆధారపడిపోయి ఉంటానమ్మా. మీ వాక్యం రెండో ప్రసంగం కూడా అయ్యాక కంప్లీట్గా దీవెనిచ్చాక నేను వెళ్ళి నేను భోంచేస్తానమ్మా. నాకు మీ వాక్యం అంత ఆత్మీయంగా బలపడుతుంది నాయన. నాకు హార్ట్ అటాక్ కూడా వచ్చిందమ్మా. అక్కలు స్టంట్ వేయించారు. మీ ప్రార్థనలో బలపడ్డాక నాకు ధైర్యం వచ్చేసింది. మీ అనుదినం అనుక్షణం స్తుతులు చెల్లించుకుంటూ మిమ్మల్ని ప్రార్థించుకుంటూ మిమ్మల్ని స్మరించుకొని ప్రార్థించుకుంటూ ఉంటానమ్మా నాయన. ఉంటానమ్మా. దేవాది దేవునికి వందనాలు నాయన. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా